హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మరి మా మిసెస్ నా కోసం చికెన్ కర్రీ చేసింది. అంటే ఒక సింగిల్ పర్సన్కి చేసుకుంటే ఎలా ఎంతవరకు చేసుకోవచ్చు, అది ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది చూద్దాం. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక మీకు ఒక 2-3 స్పూన్స్, స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అన్నది బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కితేనే కదా మరి మనకి ఉల్లిపాయలు అవన్నీ కొంచెం బాగా వేగుతాయి. సేపు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకటి, అంటే సింగిల్ పర్సన్ కాబట్టి నేను కారం తక్కువ తింటాను కాబట్టి ఒక్కొక్కటి పచ్చిమిర్చి వేసింది కంప్లీట్గా వేసి మిక్స్ చేస్తుంది. ఇప్పుడు అలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే అవి లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. అంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే అవి కొంచెం బాగా ఆ పచ్చిదనం అన్నది పోతాయి. వాటిలో అవి పోయి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకొని కొంచెం వేసుకున్నాను, సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అలా కలుపుకుంటూ ఉంటే చూసారా అవి లైట్గా కలర్ డిఫరెంట్గా వస్తున్నాయి, మారుతుంది కలర్. ఆ కలర్ మారాలి, ఆనియన్ కలర్ అన్నది మారాలన్నమాట. ఆ తర్వాత లైట్గా ఒక పసుపు కొంచెం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్, కానీ స్పూన్లో సగం పసుపు కంపల్సరీ మ్యాండేటరీ. ప్రతి వంటకాల్లోనే వేస్తాం మనం, యాంటీబయాటిక్ కంటెంట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆరోమా వస్తుంది కాబట్టి. అలా తిప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం మీడియంగానే వేసింది ఎందుకంటే నేను స్పైసెస్ తక్కువ తింటాను, స్పైసీనెస్ కూడా తక్కువ ఉండాలి. ఇప్పుడు గరం మసాలా పేస్ట్ వేసుకుంటాను. గరం మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలాగా దాని రెండు మిక్స్ చేయాలి. ఎందుకంటే అది కూడా వేగితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసి అలా చేస్తే అది పచ్చి స్మెల్ కింద ఉంటుంది అనమాట. అవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకుంటే అవి కూడా ఏగి మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీకి. అలాగే టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే అలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్నాక అది కొంచెం సిమ్లో పెట్టుకుని కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అన్నది ప్రిపేర్ చేసుకుంటే రెడీ పెట్టుకుని అది అలా గ్రేవీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ చాలామంది స్కిన్లెస్ తింటారు, కొంతమంది స్కిన్తో తింటారు, ఎవరిష్టం వాళ్ళది. స్కిన్ అయితే స్కిన్లెస్ అయితే స్కిన్లెస్. ఏదైనా చికెనే కదా, ఎలా ఉన్నా తినేస్తాం కడుక్కొని నీట్గానే. అలా కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ గ్రేవీ మిక్స్ అన్నది పీస్కి బాగా పట్టాలన్నమాట. పీస్కి బాగా పడితే పీస్ మంచి టేస్ట్ ఉంటుంది, గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. దానికి పట్టి వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. అలాగే మొత్తం గట్టిగా తిప్పేసాం అనుకోండి, ఒక లెగ్ పీస్ వేసుకుంటే ఆ లెగ్ పీసుకున్న ఫ్లష్ అంతా కింద పడిపోతుంది, జారిపోయి. లైట్గా తిప్పుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత ఎంత అంటే ఆ కూరకు సరిపడగా కొంచెం చూద్దాం. ఇప్పుడు వేస్తుంది వాటర్. లైట్గా కారం వేసింది. నెక్స్ట్ నేను ఇంకా వాటర్ వేసేస్తుంది అనుకున్నాను. లైట్గా కారం వేసిందండి. కారం తక్కువ తింటాను నేను, దాని గురించి అని చెప్పేసి కారం కూడా మీడియంగానే వేసింది. మీడియంగా వేసి లైట్గా దీన్ని కూడా మళ్ళీ తిప్పుకోవాలి.